దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. దేవునితో ఈ దినం అనే కార్యక్రమంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. కీర్తన గ్రంథం 34వ కీర్తన 4వ వచనాన్ని మనం చదువుకుందాం. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రత్యేకంగా ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా మీరు కొద్ది నిమిషాలు దేవుని వైపు మీ యొక్క మనసు లగ్నం చేసి జాగ్రత్తగా ఈ వాక్యాన్ని వినాలని మీకు మనవి చేస్తున్నాను. నా ప్రియ సహోదరి సహోదరులారా, ప్రతి మనిషికి అవసరాలు ఉంటాయి. ఏ వ్యక్తి కూడా అవసరాలు లేని వారు ఉండరు. అవసరం మన జీవితంలో మనల్ని ఎంతో తొందర పెడుతూ ఉంటుంది. అది తీరనప్పుడు మనకు వేదనను, అలాగే డిసప్పాయింట్మెంట్ను, అది విరక్తిని, అలాగే అంత మాత్రమే కాదు ఒక భయాన్ని మనం కలుగు చేస్తుంది. ఎందుకనంటే మన జీవితాల్లో అవసరాలు, బాధలు, కష్టాలు, కన్నీళ్ళు, శ్రమలు మనల్ని ఎంతో కృంగదీస్తాయి అన్నది వాస్తవం. ఎందుకనంటే మన జీవితంలో మనకు అవసరం తీర్చే ఒక నాదుడు ఉండాలి, అవసరం తీర్చే ఒక ఆశ్రయం ఉండాలి, అవసరం తీర్చే ఒక వ్యక్తి ఉండాలి. అలా ఉన్నప్పుడే మనం విజయకరంగా మన జీవితాన్ని మనం ముందుకు నడవగలుగుతాం. ఈరోజు మీరు ఎవరైనా కానీ మీ జీవితాల్లో మీ అవసరాలు ఎలా తీరుతాయి, మీ బాధలు ఎలా తీరుతాయి, మీ కష్టాలు ఎలా తీరుతాయి అంటే దేవుని వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే, మీ బాధలలో, మీ కష్టాల్లో, మీ కన్నీళ్ళలో దేవుని కనుక ఆశ్రయించగలిగితే ఆయన మీకు మీ జీవితంలో అద్భుతమైన సహాయకుడిగా ఉన్నాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకోసమే నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాడు అని పరిశుద్ధ లేఖనంలో మనం చూస్తున్నాం. ఈరోజు మా జీవితాల్లో మన బ్రతుకుల్లో మనము దేవునిని విచారిస్తే లేదా దేవునికి మనం బాధను చెప్తే తప్పకుండా ఆయన మనకు జవాబిస్తాడు. ఈరోజు చాలామంది జీవితాల్లో మానవ శక్తితో ముందుకు సాగాలని ఆశపడుతున్నారు, కానీ దైవిక శక్తితో ముందుకు సాగిపోతూ కలిగిన బాధల్లో నుంచి, కష్టాల్లో నుంచి విడుదల పొందుకోవాలని ప్రయత్నం చేయట్లా. మీరు ఎవరైనా కానీ మీ జీవితంలో మీకు శ్రమలు ఎక్కువైపోయి ఈ దినమందు ఎలా ఉంటుందో, నా భవిష్యత్తు ఎలా ఉంటుందో, ఈ దినమంతా నా జీవితం ఎలా ఉంటుందో అని ఒకవేళ కంగారు పడుతూ ఉంటే, ఈ రోజున మీరు ఏం చేయాలనుకుంటున్నారో, ఏది కావాలనుకుంటున్నారో ముందుగా దేవునికి చెప్పాలని మీకు మనవి చేస్తున్నాను. అయ్యా, నా శ్రమ ఇది, నా కష్టం ఇది, నా యొక్క అవసరాలు ఇవి, నా ప్రతి అవసరాన్ని మీరే తీర్చండి ప్రభువా అని మీరు ఎప్పుడైతే దేవునికి చెప్తారో దేవుడు మీ జీవితంలో అద్భుతంగా సహాయం చేస్తాడు. ఒక సహోదరు నాతో మాట్లాడుతూ, అయ్యా నాకు చాలా కష్టంగా ఉంది, చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి, నన్ను ఏం చేయమంటారు అని అంటే, నేను ఒక మాట చెప్పాను, నీ జీవితంలో నువ్వు ఒక పని చేయి. మనుషులకు చెప్తే ఎంత మాత్రం నువ్వు నీ జీవితంలో నీ కష్టాల నుంచి విడుదల పొందుకోలేవు, కానీ ప్రతి ఉదయము రాత్రి కూడా నీ యొక్క వర్క్ పూర్తయిపోయిన తర్వాత, వర్క్ మొదలెట్టే ముందు కూడా నువ్వు దేవునికి చెప్పడం ప్రారంభించు అని చెప్పాను. అలాగా ఎప్పుడైతే ఈ మాట చెప్పానో ఆ సహోదరి తన యొక్క జీవితంలో ఉదయకాలం మందు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం మొదలుపెట్టింది. అయ్యా, నా బాధలు ఇవి, ఈరోజు నాకు తోడుగా ఉండి మీరే నన్ను నడిపించండి ప్రభు అని చెప్పడం ప్రారంభించింది. అలాగే దినమంతా అయిపోయిన తర్వాత, తన పని పాటలు అయిపోయిన తర్వాత, ఉద్యోగం అయిపోయిన తర్వాత మరలా దేవుని దగ్గర, అయ్యా ఈరోజు నాకు తోడుగా ఉన్నావు, నా జీవితంలో నువ్వు ఇచ్చిన కృపను బట్టి నీకు వందాలని కృతజ్ఞతలు చెప్పడం ప్రారంభించింది. ఆ రోజు నుంచి ఆ సహోదరి సాక్ష్యం చెప్పిన విషయం ఏంటంటే, ఏ పని ప్రారంభించినా, ఏ ప్రయత్నం చేసినా తన ఆఫీసులోనైనా, దేవా ఇది నా పరిస్థితి, నీవే నా ముందు నడవాలి, నా బాస్తో నేను మాట్లాడేటప్పుడు, అలాగే ఈ యొక్క ప్రత్యేకమైన ఈ వర్క్ని నేను డీల్ చేసేటప్పుడు నువ్వు నాకు తోడుగా ఉండు ప్రభు అని ఎప్పుడైతే దేవునికి చెప్పడం ప్రారంభించిందో, ఆ సహోదరి జీవితంలో ఇంతకు ముందున్న అపజయాలన్నీ కూడా విజయాలుగా మారిపోయినాయి అనే సాక్ష్యాన్ని విన్నాను. అంత మాత్రమే కాదు, ఏ ప్రజెంటేషన్ ఇచ్చినా, ఏ ప్రాబ్లమ్ని గనక తనకిచ్చినా, దాన్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేసినా, ఎవ్వరూ చేయని విధంగా ఆమె చేయడం చూసి తన బాస్ కూడా చాలా ఆశ్చర్యపోతూ, ఇంతకు ముందులే ఉన్న ఒక నీకు దగ్గర ఉన్న భయం కానీ, లేకపోతే కంగారు కానీ ఇప్పుడు నేను చూడట్లేదు, ఇంతకుముందు ఏ వర్క్ ఇచ్చినా కానీ ఖచ్చితంగా నువ్వు ఫెయిల్ అయ్యేదాన్ని, లేకపోతే ఇబ్బంది పడేదాన్ని దాన్ని సాల్వ్ చేయడానికి, ఇప్పుడు అంత ధైర్యంగా నువ్వు ఎలా చేయగలుగుతున్నావు అని అడిగాడంట. అప్పుడు ఆమె చెప్పిన సాక్ష్యం తెలుసా, నేను దేవుని సహాయం తీసుకుంటానండి, బై గాడ్స్ హెల్ప్ ఐ కెన్ డూ దిస్, ఐఎమ్ డూయింగ్ దిస్ అని చెప్పిందంట. ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నానంటే, మీరు కూడా దేవునికి ఎప్పుడైతే మీరు చెప్తూ ఉంటారో, దేవుని సహాయం కోరుకుంటూ ఉంటారో, దేవుని సహాయంతో మీరు చేయలేనివి కూడా చేయడం ప్రారంభిస్తారు. ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క వాక్యాన్ని మీరు గమనించారా? మీరు ఎప్పుడైతే దేవునికి మొరపెడతారో, ఆయన యొద్ద విచారణ చేస్తారో, ఆయన మీకు ఉత్తరం ఇస్తాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఒక అద్భుతమైన మాట దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నిన్ను తప్పిస్తాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు ప్రతి మనిషి జీవితంలో ఎన్నో రకాలైన భయాలు, రోగంతో, బాధతో, వేదనతో, శత్రు భయం, వ్యాధుల భయం, అనేక భయాలు మిమ్మల్ని వెంటాడుతూ ఉన్నాయి కదా. అలాంటప్పుడు దేవుని యొద్ద విచారణ చేయండి. అయ్యా డిస్కస్ చేయండి, అయ్యా ఏం చేయమంటావు, ఈ పరిస్థితుల మధ్యన నన్ను ఎలా నడవమంటావు,
భక్తులు, రాజులు, అనేక మంది దేవుని యొక్క భయము కలిగిన వారు దేవుని యొక్క విచారణ చేసి, ఈ యుద్ధానికి వెళ్ళమంటావా, ఈ పని చేయమంటావా, ఇది నేను చేస్తే మంచిదేనా, నువ్వు ముందు నాతో మాట్లాడు ప్రభు అని అడిగి చేసిన ప్రతి ఒక్కరూ ఆశీర్వదించబడ్డారు, విజేతలుగా మార్చబడ్డారు. నా ప్రియ సహోదరి సహోదరు, ఈ వాక్యం అంటే నీవు కూడా దేవునితో మాట్లాడడం నేర్చుకుని ఎప్పుడైతే దేవునికి అర్పించుకుంటూ నువ్వు జీవితంలో అయ్యా నన్ను ఏం చేయమంటావు అని అడుగుతావో, అప్పుడు నీ జీవితంలో దేవుని కృపను, దేవుని కాపుతలను, దేవుని ఆశీర్వాదాన్ని, దేవుని అద్భుతాన్ని నువ్వు చూడడం మొదలు పెడతావు. ఈరోజు ప్రత్యేకంగా మీ జీవితంలో ఎలాగ ముందుకు సాగాలని ఆశపడుతున్నారో ఆ ఆశలను నెరవేర్చి మీ జీవితంలో వేసే ప్రతి అడుగును స్థిరపరిచి ఆయన మీ జీవితంలో శుభకరంగా మీ జీవితాన్ని మార్చేస్తాడు. అటువంటి కృప దేవుడు మీకు అనుగ్రహించి మీరు విచారిస్తున్న, అడుగుతున్న ప్రతి ఈవులకు జవాబిచ్చి భయములన్నీ తీసివేసి ఈరోజు మీ జీవితంలో విజయకరంగా మీ జీవితాన్ని మార్చునుగాక. లెట్స్ ప్రే. ప్రార్థన చేసుకుందాం. మా పరమ తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు. ఈ దినమందు ప్రత్యేకంగా ప్రియ బిడ్డలందరితో మీరు మాట్లాడినందుకు వందనాలు స్తోత్రాలు. అయ్యా నీ యొద్ద విచారణ చేసి నీకు చెప్పి అయ్యా మేము ఎలా నడవాలి, సమస్యలు ఇవి, కష్టాలు ఇవి, అయ్యా మా జీవితంలో మేము ఇది చేస్తే మంచిదా లేదా అని ఎంతమంది అయితే ప్రార్థన చేసుకుంటూ ముందుకు నడుస్తున్నారో, ఈరోజు ఈ వాక్యం ద్వారా హెచ్చరించబడి ముందుకు నడుస్తున్నారు, వారందరితో మీరుండి వారికి కలిగిన భయాలు, బాధలు కొట్టివేసి ఆశీర్వాదాల వైపు అడుగులు వేసే కృప దయచేయండి. ఈ దినమంతా బిడ్డల యొక్క జీవితాలు విజేతలుగా మారి కృప దయచేసి శుభకరంగా జీవితాన్ని మీరు మార్చి ఈ దినములో కావాల్సిన ఆశీర్వాదం, ఆరోగ్యం నడిపించి అయ్యా ఆరోగ్యము ఆశీర్వాదించి ముందుకు నడిపించమని సమస్త మహిమ ఘనత నీకే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్. దేవుడు మీకు తోడుగా ఉండును గాక. ఆమేన్.